ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్స్గా పరుగులు పెడుతోంది. ఇలాంటి టైంలో ఒక ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అయింది. నార్త్ నుంచి రామాయణలో రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తూ ఉంటే, సౌత్ నుంచి వారణాసి బ్యాక్డ్రాప్ స్టోరీలో మహేష్ బాబు కూడా రాముడిగా కనిపిస్తున్నాడు. రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్, గ్లోబల్ టార్గెట్. అయితే ప్రేక్షకుల హృదయాలను గెలిచే ఆ రాముడెవరు? మహేషా, రణబీరా? రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సుమారు 1300 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతోంది. ఈ పాన్ వరల్డ్ అడ్వెంచర్లో మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నాడు. ఒక సీక్వెన్స్లో రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడని ఆయన గెటప్ చూసి తానే మెస్మరైజ్ అయినట్టుగా ఇప్పటికే చెప్పిన రాజమౌళి తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇంకో 80 రోజుల్లో పూర్తవుతుందని క్లారిటీ ఇచ్చారు. రామాయణంలోని విలువలు, టైం ట్రావెల్, వారణాసి ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కలిపి కొత్త తరహా కథను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. బాహుబలి 2, RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ భారతీయ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో తెరపైకి తీసుకురానుంది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తుండగా ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. బాలీవుడ్ నుంచి సుమారు 4000 కోట్ల హైయెస్ట్ బడ్జెట్తో రూపొందుతోంది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటైన దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ప్రాజెక్టును రూపొందిస్తూ ఉండడం ప్రత్యేకత. అందుకే ఈ సినిమాపై కూడా గ్లోబల్ స్థాయిలో భారీ ఆసక్తి కనిపిస్తోంది. ఈ 2 సినిమాల్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ మ్యూజిక్. రామాయణకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్తో పాటు హాలీవుడ్ లెజెండ్ హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు వారణాసికి మరో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఒక సినిమా పౌరాణిక భావోద్వేగాలను మ్యూజిక్తో ఎలివేట్ చేయాలని చూస్తుంటే, మరో సినిమా అడ్వెంచర్, మిస్టిక్ ప్రపంచాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పోయిపోతుంది. మరి ఈసారి వరల్డ్ ఆడియన్స్ ను ఎక్కువగా కట్టుకునే బీజిఎం ఎవరిది అన్న ఆసక్తి కూడా పెరిగింది. భారీ బడ్జెట్, గ్లోబల్ రిలీజ్, ఇంటర్నేషనల్ మార్కెట్ అన్ని ఒకే స్థాయిలో ఉన్నాయి. చివరకు ప్రేక్షకులు ఎక్కువగా ఆకట్టుకునేది ఏ సినిమా? రాముడిగా రణబీర్ ఎక్కువ మార్కులు కొడతాడా, లేక రాముడి విలువలను ఒక సీక్వెల్లో చూపించే మహేష్ బాబు పాత్ర గ్లోబల్ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఈ 2 సినిమాల విడుదల వరకు ఈ చర్చ మాత్రం ఆగేలా కనిపించడం లేదు.